గ్రామంగా స్వచ్ఛ గ్రామంగా ఉండాలి, మన గ్రామం బాగుండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మనకి ఏ రోగాలు రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంట్లో ఊడ్చిన చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ బజార్ల మీద పోయడం మూలంగా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వాడినటువంటి అవి కూలర్లు, ఎయిర్ కూలర్లు కానీ, కొబ్బరి బొండాలు కానీ, టైర్లు కానీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ జాగా ఉన్నాయని పడేసుకుంటే అందులో వర్షాకాలంలో నీరు నిల్వ ఉండి అందులో దోమలు విపరీతంగా గుడ్లు పెట్టి లక్షలాదిగా కోట్లాదిగా వ్యాప్తి చెంది అవి మన మీద కుట్టడం వల్ల మనకు విష జ్వరాలు రోగాలు వస్తాయి. కాబట్టి వాటి బారిన పడకుండా, విష జ్వరాల బారిన పడకుంటుండాలంటే మనం మన ఇంటి పరిశుభ్రతతో, వంటి పరిశుభ్రతతో పాటు మన గ్రామ వీధులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్వచ్ఛ గ్రామంగా, పచ్చదనం ఉన్నటువంటి గ్రామంగా ఉండాలంటే మొక్కలు నాటాలి. ఆ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని తెలియజేస్తూ ఊరువాడ నవ్వాలే పల్లె సల్లగుండాలే, ఊరువాడ నవ్వాలే పల్లె సల్లగుండాలే, ఆరోగ్యం మన ఇంటిలో ఓరన్న సంపదగా ఎదగాలన్న మాయన్న, సంపదగా ఎదగాలన్న, ఊరువాడ నవ్వాలే పల్లె సల్లగుండాలే, ఆరోగ్యం మన ఇంటిలో గ్రామ పంచాయతీ సిబ్బంది వస్తుంది. మేము ఎక్కడ పడితే అక్కడ చెత్త